Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. పంచదేవోపాసకులు నరకమునందు ప్రవేశింపరని తెలుపుట. 86 నరకకుండములను గురించి వివరించుట. సావిత్రి అడుగుతోంది, మహానుభావ ధర్మరాజా, మీరు వేదాంగములందు పారంగతులైన విద్వాంసులు. సమస్తమునకు సారభూతమైనది, అందరును కోరునది, సర్వసమ్మతమైనది, కర్మను తొలగించుటకు మూలాధారమైనది, పరమశ్రేష్టమైనది, మానవులకు సుఖప్రదమైనది, సకలమును ఒసగుటకు సమర్థమైనది, అందరికీ అన్ని విధముల శుభమును చేకూర్చున్నది, భయమును దుఃఖమును తొలగించున్నది. ఈ కుండముల నుండి మానవుడు తప్పించుకొనుటయే కాకుండా అతనిని ఏవి సమీపింపజాలవో మానవులకు జనన మరణ వికార రాహిత్యము కలుగునో అట్టి గొప్ప సత్కర్మను నాకు ఉపదేశించండి. ఆ కుండముల ఆకారము ఎట్లుండును? అవి ఎట్లు నిర్మింపబడినవి? ఎట్టి పాపి ఏ రూపమున వాటిలో నివసించును? దీనిని గురించి కూడా వినదలుచుకున్నాను. దేహము అగ్నికి ఆహుతి కాగా తరువాత మానవుడు ఏ దేహముతో లోకాంతరములలో ప్రవేశించును? తాను చేసిన శుభాశుభ కర్మల ఫలమును ఎట్లు అనుభవించును? మిక్కిలి దుఃఖము కలిగించినప్పుడు కూడా ఆ శరీరం ఎందుకు నశించదు? మొదలగు విషయములనన్నింటినీ నాకు తెలపండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. నారద, సావిత్రి మాటలను విని ధర్మరాజు శ్రీహరిని స్మరించి కర్మరూప బంధములను త్రెంచు పవిత్ర కథను చెప్పడం ప్రారంభించాడు. ధర్మరాజు చెప్తున్నాడు, పతివ్రత శిరోమణి, 4 వేదములు, ధర్మశాస్త్రములు, సంహితలు, పురాణములు, ఇతిహాసములు, పాంచరాత్రము మొదలగు ధర్మగ్రంథములందు అటులనే ఇతర ధర్మశాస్త్రములు, వేదాంగములు వీటన్నింటి యందు పంచదేవతోపాసన అందరకును ఇష్టమైనదని, సారభూతమని తెలుపబడింది. ఈ దేవోపాసన వలన జనన మరణ జరా వ్యాధులు, శోక సంతాపములు నశించును. ఈ సాధన సర్వమంగళకరము, పరమ ఆనందదాయకము. దీని వలన సకల సిద్ధులు ప్రాప్తించును. ఇది నరకము నుండి ప్రాణిని ఉద్ధరించును. భక్తి రూప వృక్షమునందు మొక్కను మొలవజేయును. కర్మరూప వృక్షమును త్రుంచుటకు ఇది సదా నడుము కట్టి ప్రయత్నించును. మోక్ష మార్గమున ఇది ముందుకు పోవుటకు సోపానము. భగవంతుడి సాలోక్యము, సారూప్యము, సామీప్యము మొదలగు అనస్వరములకు శుభములను ప్రసాదించుటకు ఇది సాధనము. శుభానన, శుభాంగి, నా దూతలు నరకకుండములను సదా కావలి కాస్తూ ఉంటారు. పంచదేవతలను యథార్థముగా ఉపాసించువారు ఈ నరకములను స్వప్నమునందైనను చూడలేరు. భగవతి భువనేశ్వరిని ఉపాసించని వాడు నా పురమును తప్పక చూసును. ఏకాదశి వ్రతమును చేయువాడు విష్ణులోకమునకు వెళ్ళును. నిరంతరము భగవంతుడగు శ్రీహరికి నమస్కరించువాడు ఆ స్వామి ప్రతిమను పూజించువాడు భయంకరమైన నా సంయమని పురమునకు రాడు. గరుడునితో సర్పములు భయపడినట్లు భగవానుడగు శంకరుని భక్తులతో నా దూతలు భయపడుదురు. అయినప్పటికీ వారు పాశమును చేతబట్టి వీరి దగ్గరకు వస్తారు, కానీ వారిని నేను ఆపివేస్తాను. భగవంతుడగు శ్రీహరి భక్తుల ఆశ్రమములను వదిలిపెట్టి ఇతర స్థలములకు నా సేవకులు వెళతారు. గరుడుడని నా సర్పములు భయముతో వణికిపోవునట్లు భగవంతుడగు శ్రీకృష్ణుని మంత్రోపాసకులైన హరిభక్తులను చూసి నా దూతలు భయం చెందుతారు. భగవతి జగదంబ యొక్క భక్తులు అచ్చటికి చేరగానే చిత్రగుప్తుడు మధుపర్కాది ఉపచారములతో పదే పదే వారిని సత్కరించును. వారికి బ్రహ్మలోకమును వ్రాసి ఇచ్చును. సాధ్వి, వారప్పుడు ఆ భగవతి ఉపాసకులు మణిద్వీపలోకమునకు యాత్ర చేస్తారు. వారిని స్పృశించుటతోడనే సకల అశుభకర్మలు నశించును. ఆ దేవి భక్తులు మహాసౌభాగ్యశాలురు. వారి జన్మతోనే అనేక కులములు పరిశుద్ధమగును. వారి పాపములు మండుచున్న అగ్నిలో పడి గడ్డిపోచల వలె భస్మమగును. దేవీ భక్తులను చూసి మోహము కూడా భయపడును. సాధ్వి,
కామము, క్రోధము, లోభము, మృత్యువు, రోగము, జర, శోకము, భయము, కాలము, శుభాశుభ కర్మలు, హర్షము, భోగము ఇవి అన్నీ దేవీ భక్తులను చూసి తమ ప్రభావమును ప్రకటించుటకు అసమర్థములవుతాయి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.